రెండున అమరావతికి ప్రధాని మోదీ రానున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులను మోదీ ప్రారంభిస్తారని సీఎం చంద్రబాబు కేబినెట్ లో స్పష్టం చేశారు. 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తుందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్, గోశాల, వక్ఫ్ బిల్లులపై రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ఇక వైసీపీ నేతల దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఇక కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలందరికీ సూచించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టే విధంగా చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తుందని కూడా ఆయన చంద్రబాబు వివరించారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో అన్ని సాక్ష్యాలతో చూపించి అతనిది రోడ్డు ప్రమాదం అని చూపించినప్పటికీ కూడా ఇంకా బురద పూయాలని చూస్తున్నారని, గోశాల విషయంలో కూడా అసత్యాలు చెబుతున్నారని, ఒక బిల్లుపై కూడా వైసీపీ లోక్సభలో ఒక మాదిరిగా రాజ్యసభలో ఇంకోలా, అదేవిధంగా బయటకు వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనివల్ల సమాజంలో అశాంతి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. వైసీపీ వైఖరి ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అందువలన మనం ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందో అందుకు అనుకూలంగా క్లియర్ గా ఒక స్టాండ్ మీద కూటమి ప్రభుత్వం ఉండాలి అని కూడా చంద్రబాబు సూచించారు. దీంతో పాటు అధికారులు రాజకీయ అవినీతి ఎక్కడ లేకపోయినప్పటికీ, ఆరోపణలు రాకపోయినప్పటికీ అధికారుల అవినీతి మీద ఎక్కువ చర్చ జరుగుతుందని కూడా చంద్రబాబు వివరించారు. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ లో వస్తున్న కథనాలను గురించి ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అధికారుల అవినీతిపైనే ఎక్కువ ప్రస్తుతం ప్రజల్లో చర్చ జరుగుతుంది. దీన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మాత్రం చర్యలు ఉంటాయని చెప్పి చంద్రబాబు హెచ్చరించారు. ఇక ప్రధాని పర్యటనకు సంబంధించి అమరావతి రీస్టార్ట్ కి పునర్నిర్మాణ పనుల్ని పునఃప్రారంభించేందుకు ప్రధాని వస్తున్నారని, మే 2వ తేదీన ప్రధాని వస్తున్నారని చెప్పారు. 3 ఏళ్లలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, భవనాల పనులు, మిగతా పనులు, అదే రైతులకి ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా అన్ని టెండర్లు పిలిచామని, వీటన్నిటిని కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఆ తర్వాత కూడా ఇంకా మనకు సంవత్సరం సమయం ఉంటది కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసి తీరాలని, ఇందుకు అనుగుణంగానే కార్యాచరణ రూపొందించామని కూడా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో చెప్పారు. ఇక రెవెన్యూ అంశాలకు సంబంధించి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలని, పైగా రెవెన్యూ అంశాలకు సంబంధించి భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయని, వీటిపై కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లిన సమయంలో జనసేన, బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే తొలగించడం, అదేవిధంగా అక్కడ ఉండే సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని కూడా సూచించారు. ప్రభుత్వ భవనాలు, పంచాయతీ భవనాలు, వీటన్నిటి మీద కూడా సోలార్ ప్యానల్స్ ని పెట్టి కరెంటు ఉత్పత్తికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక వైసీపీ వాళ్ళు ఒకదాని వెంట ఒకటిగా ఇష్యూస్ తీసుకొచ్చి మన మీద బురద చేయాలని చూస్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మనం క్లియర్ స్టాండ్ తో ఉండాలి. ఒక బిల్లు కానీ, ఎస్సీ వర్గీకరణ బిల్లు కానీ, వీటిలో మనం చాలా క్లియర్ గా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం క్లియర్ గా ఉందో ఈ అంశాలన్నింటినీ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు పూర్తి స్థాయిలో వివరిస్తేనే మనం సక్సెస్ అవుతామని కూడా ముఖ్యమంత్రి సూచించారు. దీనికి సంబంధించి ఒక బిల్లుపై వైసీపీ ఏ విధంగా వ్యవహరించింది అనేది కూడా ఉదాహరణగా చూపించారు. దీంతో పాటు రాజధానిలో ఉండే పనులన్నిటికీ కూడా టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభమైనవి. మే 2వ తేదీన ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి కిక్ స్టార్ట్ జరుగుతుంది. మే మధ్యకల్లా, అంటే మే మాసాంతం లోపే దాదాపుగా రాజధానిలో 25 నుంచి 30 వేల మంది పనులు చేస్తారని కూడా ఆయన వివరించారు. అయితే రాజధానికి సంబంధించి భూ సమీకరణ, ఇంకా భూమి తీసుకుంటా ఉన్నాం అనే విషయానికి సంబంధించి మాత్రం ఎవరు కూడా సమావేశంలో చర్చకి రాలేదు అని చెప్పి కూడా మంత్రులు చెబుతున్నారు. దీంతో పాటు ఈ అమరావతి పూర్తి చేసేందుకు అందుకు అనుగుణంగా ప్రణాళికలు కూడా రూపొందించామని, విషయాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించడంలో మంత్రులు ముందుండాలి అని కూడా చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రామారావు.